సో ఎన్నో ఇయర్స్ నుంచి కష్టపడితే ఇప్పుడు ప్రాపర్ డెబ్యూ అది. అంతే. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కో డైరెక్టర్స్ ఇప్పటికీ ఇంకా కో డైరెక్టర్స్‌గానే ఉండిపోయారు. వాళ్ళని చూస్తుంటే అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అరే పాపం వీళ్ళు ఎంత స్ట్రగుల్ చేస్తా ఉన్నారు. వాళ్ళకు ఒక బ్రేక్ కోసం మనం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని చేయాలి. ఎందుకంటే వచ్చే ఆపర్చునిటీ కరెక్ట్‌గా వచ్చినప్పుడు దాన్ని యుటిలైజ్ చేసుకోవాలి. సో అదృష్టం మన హార్డ్ వర్క్‌తో పాటు ఒక అదృష్టం అనేది కూడా ఉండాలి. మనకు రావాలి అంటే. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ చేతి దాకొచ్చి అలా మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ నాకు కూడా ఈ ఈ ఈ సబ్జెక్ట్ కంటే ముందు చాలా సిచ్యువేషన్స్‌లో అలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. ముందు ట్రై ఇట్స్ చేశారు. నాట్ ఈజీ. ఈ సినిమా కాదు, వేరే సబ్జెక్ట్. వేరే సబ్జెక్ట్స్ చెప్పాక వేరే ప్రొడక్షన్ హౌసెస్‌తో మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళందరూ పెద్ద అంటే ఏంటి అప్రోచ్ అనేది ఎంతో కొంత మీకు ప్లస్ అవుతుంది కదా, మిగతా వాళ్ళతో పోలిస్తే మీకు అంటే ఒక రికగ్నైజేషన్ ఉంది, ఇన్ని ఇయర్స్ నుంచి టీవీలో తెలుసు. ఆ రికగ్నైజేషన్ వల్ల వాళ్ళ అప్రోచ్ ఎలా ఉండేది? అక్కడి వరకు బాగుంటుంది డెఫినెట్గా. ఒక ఆర్టిస్ట్గా వెళ్ళి కలవడానికి వరకు డెఫినెట్గా బాగుంటుంది. సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఇది ఇంత పెద్ద రేంజ్లో ఉంది సబ్జెక్టు, మీరు హ్యాండిల్ చేయగలరా, లేకపోతే ఇప్పుడు మనకు హీరోస్ అవైలబిలిటీ లేదు, దీనికి పెద్ద హీరోనే కావాలి, మరి పెద్ద హీరో కావాలంటే మీరు డెబ్యూ మూవీకి అంత పెద్ద హీరో ఎవరు ఒప్పుకుంటారు, ఈ డిస్కషన్స్ డెఫినెట్గా వచ్చాయి. సో లేదండి, ఐ షూట్ ఫర్ 2 days అండ్ షో ఇట్ టు యూ, మీకు అప్పుడు నమ్మకం వస్తుంది కదా, దాని తర్వాత విల్ ప్రొసీడ్ అన్నట్టుగా చాలా డిస్కషన్స్ జరిగాయి. బట్ ఈ ప్రాసెస్లోనే అవి జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రాసెస్లో నాకు చిరంజీవి హ్యాపెండ్. కానీ చాలా మంది అంటుంటారు కదా, ఫస్ట్ హీరోని పట్టుకోండి, లేదంటే హీరో అంటే హీరో దగ్గరికి వెళ్తే ప్రొడ్యూసర్ పట్టుకోండి ఇలాంటి. మీకు అలా ఎదురయ్యా? అవుతాయి. హీరో దగ్గరికి వెళ్ళాలంటే డెఫినెట్గా ప్రొడ్యూసర్ ఉన్నారా అని అడుగుతారు. ఓకే. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు సరే మేము సబ్జెక్ట్ చేస్తాము, బట్ మీరు హీరోని మీరు తీసుకొచ్చేసేసుకోండి, మీరు మాట్లాడుకోండి. ఏది ఈజీ ఏది కష్టం? యాక్చువల్గా ఏంటంటే ప్రొడ్యూసర్ తరఫు నుంచి అప్రోచ్ అవుతే హీరోకి వాళ్ళకు ఒక దిల్ హ్యావ్ ఏ వాల్యూ ఫర్ ఇట్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి చాలామంది ఫోన్ చేసి, అన్న మీకు సబ్జెక్ట్ ఉంది వింటారా అంట. నేను వింటాను, కానీ దానివల్ల ఏంటి లాభం? నేను విన్న తర్వాత ఏంటి, మళ్ళీ నువ్వు నేను ప్రొడ్యూసర్ కోసం ఎతకాలి. ఆర్ నీకు ప్రొడ్యూసర్ ఉన్నారంటే చెప్పు, కలిసి అతనితో. సో చిన్న యాక్టర్ నేనే ఆలోచిస్తాను ప్రొడ్యూసర్ ఉన్నాడా సబ్జెక్ట్ వినాలంటే అని. ఎందుకంటే దానికి ఒక వాల్యూ ఉండాలి. ఇప్పుడు మనం సబ్జెక్ట్ విన్నాము, చాలా బాగుంది, ఏం చేస్తాం మనం నెక్స్ట్ మళ్ళీ ప్రొడ్యూసర్ కోసం మళ్ళీ వేట. దానికంటే మీరు ప్రొడ్యూసర్ ఉన్నారంటే చెప్పండి, సబ్జెక్ట్ విందాము, కలిసి డిస్కస్ చేసుకొని ఓకే అనుకుంటే ముందుకెళ్ళొచ్చు అనేది నేనే ఆలోచిస్తాను. అలాంటిది ఒక పెద్ద హీరో అన్నప్పుడు డెఫినెట్గా అవును సబ్జెక్ట్ వింటాను, తర్వాత ఏంటి అని అడుగుతారు. అన్నప్పుడు మళ్ళీ లేదండి మీరు ఓకే అంటే నేను ఇంకో ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళి అడుగుతా అంటే అప్పుడు మన రెస్పెక్ట్ పోతుంది. అందుకనే యాక్చువల్గా ప్రొడ్యూసర్ తరఫు నుంచి హీరో వస్తే ప్రొడ్యూసర్ తరఫు నుంచి హీరోని అప్రోచ్ అవ్వడం ఈజీ, బట్ ఇట్స్ ఏ టు అండ్ ఫ్రో థింగ్ జరుగుతుంది.